హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు తనుమైత్రేయి. ఈరోజు వీడియోలో కొబ్బరి ఉండలు బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కొబ్బరి ఉండలకి కావాల్సినది 1 కప్పు కొబ్బరి తురుము. ఇది మిక్సీలో వేసుకొని ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర కొబ్బరి కూరు తురిమి మెషిన్ ఉంటే దాంతో అయినా చేసుకోవాలి. ఈ 1 కప్పు కొబ్బరి పొడికి 2 కప్స్ బెల్లం తురుము అవసరము. నేను 1 కప్పు ఇంకా 3/4 కప్పు తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే డబుల్గా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఇలాచీ పొడి, ఇది షుగర్లో వేసుకొని నేను గ్రైండ్ చేసుకున్నాను. అలాగే 3 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడైన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో బాదం పప్పు అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మళ్ళీ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ ఒక 5 ml వాటర్ వేసుకొని పాకం పెట్టుకుందాం. బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. అడుగు మాడుకుంటా ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి ఉండలు షుగర్తో కూడా చేస్తారు, కానీ బెల్లంతో చేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది షుగర్ కన్నా. ఇది మనకి తీగపాకం దగ్గరగా రావాలి. తీగపాకంలాగా చూడండి, ఇలా గట్టిగా అంటుకుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరి తురుము ఇందులో వేసుకుందాం. పాకం వచ్చిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఈ పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగు మాడుతుంది. చూడండి, మనకి దగ్గరగా అయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. బాగా దగ్గరగా అయ్యే వరకు మనం పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఒక 15 to 20 minutes టైం పడుతుంది. ఇలాచీ పొడి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మనకి దగ్గరగా అయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత మనం ఉండలుగా చుట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మనకి ఇది గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని ఉండల్లాగా చుట్టుకుందాం. ఇదే విధంగా మిగతా వాటిని కూడా మనం చుట్టుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు తినే కొబ్బరి ఉండలు గుర్తొస్తుంది కదా వీటిని చూస్తుంటే. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.